మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రైమ్ డే సేల్‌లో మనకు మంచి ఆఫర్స్ అయితే ఇస్తాడు అమెజాన్. ప్రతి ప్రొడక్ట్ పైన మనకు ఆల్మోస్ట్ 10% పైగానే కార్డ్ ఆఫర్స్ ఇస్తాడు. అండ్ ఈ కార్డ్ ఆఫర్సే కాకుండా మనకు మామూలుగా కూడా మొబైల్స్ కానీ ఇంకా ఏ ఎలక్ట్రిక్‌కి సంబంధించిన ప్రతి దానిపైన కూడా మనకు సెపరేట్‌గా చాలా డిస్కౌంట్ అయితే ఇస్తాడు మనకు అమెజాన్ వాడైతే. కానీ ఈ సేల్ మనకు అమెజాన్ వాడు ప్రైమ్ మెంబర్‌షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తాడనమాట. అందరికీ ఇవ్వడు. మీరు కనుక అమెజాన్ ప్రైమ్ కొన్నారంటే వాడు మీకు డిస్కౌంట్ ఇస్తాడు. లేకపోతే ఇవ్వడు. ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేని వాళ్ళు బేసిక్ ప్లాన్ అయిన 299కి సబ్స్క్రిప్షన్ తీసుకొని అమెజాన్‌లో అయితే షాపింగ్ చేయొచ్చు. ప్రైమ్ మెంబర్ అయితేనే మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు అమెజాన్ వాడలేదు అంటే మాత్రం అమెజాన్ ఫ్రీ ట్రయల్‌ని తీసుకోండి. అమెజాన్ వాడు ఫ్రీ ట్రయల్‌గా మనకు 30 డేస్ ఇస్తాడు. సో దాన్ని వాడుకోండి. ఈ ఫ్రీ ట్రయల్‌కి మనతో ₹1 అలా కట్ చేస్తారు. అండ్ మీరు ఈ అమెజాన్ షాపింగ్ అయ్యే వరకు అలానే ఉంచండి. షాపింగ్ వన్స్ అయిపోయాక ఆ ప్లాన్‌ని తీసేయండి. మీరు ఫోన్‌పేలో గనుక పేమెంట్ చేస్తే డిలీట్ ఆటోపే కొట్టేయండి అంతే. లేదంటే 300 కట్ చేసుకుంటాడు వాడు. సో డిలీట్ చేయండి. ఈ సేల్ మనకు నెక్స్ట్ మంత్ 12 నుంచి 14 వరకు జరుగుతుందని అంటున్నారు. సో 12 నుంచి అంటే మనకు 11th నైట్ 12 నుంచి సేల్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. 12, 13, 14 ఈ 3 డేస్ మనకు అమెజాన్ వాడు సేల్ పెడతాడు. మనకు అమెజాన్ వాడు ఎస్‌బీఐ అలానే ఐసీఐసీఐ కార్డ్ పైన కార్డ్ ఆఫర్స్ అయితే ఇస్తాడు. ఈ ఆఫర్ ఈఎంఐలో తీసుకునే వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకి కూడా 10% అయితే డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ అమెజాన్ పే కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక 5% అయితే డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గర ఒకవేళ అమెజాన్ షాపింగ్ ఎడిషన్ ఉన్నా కూడా మీకు ఈ ఆఫర్ అనేది వస్తుంది. లేదనుకుంటే మీరు దీన్ని తీసుకోవచ్చు. మేము రెగ్యులర్‌గా అమెజాన్‌లో షాపింగ్ చేస్తామనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. దీనివల్ల మనకు ప్రైమ్ డే సేల్‌తో పాటు ఇంకా స్పీడ్ డెలివరీ ఉంటుంది. ఇంకా డెలివరీ చార్జెస్ అనేది ఉండదు. ఈ అమెజాన్ షాపింగ్ ఎడిషన్ 1 ఇయర్‌కి రెగ్యులర్‌గా షాపింగ్ చేస్తా ఉంటాం అనే వాళ్ళకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ అమెజాన్ సేల్‌లో ఏదైనా కొనాలని అనుకుంటే ఖచ్చితంగా వాటిని కార్ట్‌లో అయితే వేసుకోండి. ఎందుకంటే వాటి ఆఫర్స్ ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు. మీరు కార్ట్‌లో వేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఆఫర్స్ ఉన్నాయని. అండ్ ఈ కార్ట్‌లో వేసుకోవడం వల్ల మనకు ప్రైస్ డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది. వీడు నిజంగా ఆఫర్ ఇచ్చాడా లేదా అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఏది కొనాలనుకుంటున్నారో అది ఇప్పుడే కార్ట్‌లో వేసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ మనకి అమెజాన్‌తో పాటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు కూడా సేల్ అనేది తెస్తారు. మనకి తెలిసిందే అమెజాన్ వాడు ఏం చేసినా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు కూడా వాళ్ళకంటే ముందే అది చేయాలని చూస్తుంటాడు ఈ ఫ్లిప్‌కార్ట్ వాడు. సో వీడు కూడా వాళ్ళకంటే ఒక 2 డేస్ ముందే అయితే ఇస్తాడు. సో మీకు కావాల్సినవన్నీ కార్ట్‌లో వేసుకోండి. మీరు ఏం కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వాటిలో ఉన్న బెస్ట్ టాప్ ప్రొడక్ట్స్ మీ బడ్జెట్‌లో ఉన్న వాటి గురించి ఒక వీడియో చేస్తా. దాన్ని కార్ట్‌లో వేసుకోండి. సేల్ స్టార్ట్ అవ్వగానే కొనేసేయండి. మా వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.